హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్. ఇప్పుడు నేను మగ్గం బ్లౌజు అంటే నేను ఆల్రెడీ ఈ వర్క్ అయితే చూపించాను, కానీ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అనేసి అంటే బ్యాక్ నెక్ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే చేశాను అనమాట. సో అది ఎలా చేశాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది కూడా పేపర్ కటింగ్ అనమాట. ఫస్ట్ అయితే మనం పేపర్ కటింగ్ చేసి ఇలా ఇచ్చాము అనేసి అంటే సేమ్ యాస్టీజ్గా మనకి ఎలా ఉంది అలాగా వర్క్ అయితే వచ్చేస్తుందండి. ఓకేనా, ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇది పేపర్ కటింగ్ చేసి ఇచ్చాను. ఇప్పుడు డిజైన్ చూపిస్తాను మీకు. ఓకేనా, ఇదంతా ఏంటంటే హై నెక్ అండి. హై నెక్లో మనం డ్రాప్ షేప్, లీఫ్ మోడల్ అలా పెట్టొచ్చు కదా. కింద వచ్చేసరికి ఇలా స్కాలప్ వస్తుంది, మొత్తం పైన అంతా కూడా డ్రాప్ షేప్ అండి. ఇదేంటంటే నేను లాస్ట్ టైం లావెండర్ కలర్ శారీ మీద పింక్ బ్లౌజ్కి అయితే చేశాను సేమ్ వర్క్. ఆల్రెడీ అంటే ఇన్స్టాలో కూడా ఉంటుంది, ఒకసారి ముందు వీడియో చూసారు అంటే మీకు అర్థమవుతుంది. సేమ్ ఏంటంటే కస్టమర్ అదే వర్క్ కావాలి అనేసి అడిగారు అనమాట. నెక్ ప్యాటర్న్ అయితే మాత్రం ఇలా కావాలి అన్నారు. సో అందుకని ఏం చేసామంటే నెక్ ప్యాటర్న్ అనేది ఇలా, ఇదిగోండి మీకు ఇలా చూస్తే అర్థమవుతుంది అనమాట. ఓకేనా, నెక్ బ్యాక్ అయితే ఇదిగోండి, ఇది కంప్లీట్గా ఏంటంటే కట్ బీట్స్ తోటి లోడింగ్ అయితే వచ్చింది కదా. ఇదంతా కూడా ఇది ఏంటంటే కోన్ పోస్ ఉంటుంది కదా, ముత్యం, ఆ చిన్న ముత్యం పూస అనమాట, దాంతో వర్క్ అండి. ఇదేమో చమ్కి, శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ చమ్కి తోటి ఫ్లవర్ అయితే వచ్చింది. బుడ్డి కూడా డిఫరెంట్గా ఉన్నాయి, చూసారు కదా బుడ్డీస్ అన్నీ కూడా. ఫ్రంట్ వచ్చేసరికి ఇలా అనమాట. ఇది కట్ వర్క్ చూసారు కదా చాలా వీడియోలోను. షేప్ అయితే డిఫరెంట్గా ఇచ్చాను. హ్యాండ్ చూపిస్తాను ఇంకా మీకు. హ్యాండ్ అయితే సేమ్ నేను లాస్ట్ అయితే ఎలా అయితే చేశానో అదే అనమాట. ఆర్డర్ అనేది ఎక్కువ వచ్చింది కదా, సో అందుకని కింద వచ్చేసరికి కట్ బిట్స్ తోటి ఒక లైన్ అనేది డ్రా చేయించి మధ్యలో కొంచెం ఒక 5 ఇంచెస్ వరకు గ్యాప్ ఇచ్చి బుడ్డీస్ అయితే వేయించాను. మళ్ళీ ఇక్కడ నుంచి వర్క్ వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి ఈ లైన్ అనేది వర్క్ చేయించి పైన ఇక్కడ పంచ్ అనేది ఇచ్చాను అనమాట. మొత్తం ఇదంతా కూడా చూసారు కదా స్ప్రింగ్ అండి. కట్ బిట్స్, స్ప్రింగ్, చమ్కీ తోటి శారీ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ చమ్కీ తోటి మనం ఇదంతా కూడా జరీతోటి, గోల్డ్ జరీతోటి వర్క్ అయితే చేసాము కంప్లీట్గా. ఇది అంటే ఆల్రెడీ నేను ఈ వర్క్ అనేది మీకు చూపించాను అనమాట ముందు వీడియోలో. మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అనేసి అంటే నేను నెక్ ప్యాటర్న్ అనేది బ్యాక్ నెక్ చాలా డిఫరెంట్గా చేశానండి. అంటే మనం ఏ నెక్ అయినా ఇప్పుడు మగ్గం వర్క్ వచ్చేసరికి ఏంటంటే నెక్ ప్యాటర్న్స్ అనేవి అంత డిఫరెంట్గా అయినా పెట్టుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు పాట్ నెక్ ఉంటుంది కదా, లీఫ్ మోడల్ ఉంటుంది, బ్యాక్ నెక్ చాలా చాలా డిఫరెంట్గా అయితే మనం డిజైన్ చేయించుకుంటాం కదా. నార్మల్గా ప్యాటర్న్ బ్లౌజ్లు ఎలా అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటామో సేమ్ దాన్నే మనం ఇలాగ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి పెట్టి మగ్గం వర్క్ కూడా చేయొచ్చండి. అలా కూడా ఎవరికైనా కావాలి అన్నా కూడా అలా కూడా చేసేస్తానమాట. ఇదేంటంటే కస్టమర్ నెక్ ప్యాటర్న్ అనేది అలాగే కావాలి, డిజైన్ మాత్రం ఇప్పుడు నేను ఏదైతే డిజైన్ చేశానో అది కావాలన్నారు. రెండింటిని కలిపి మగ్గం వర్క్ అయితే ఈ శారీకి డిజైన్ చేశాను. ఓకేనా, అయితే ఎలా ఉంది ఏంటి అనేది చిన్న కామెంట్ చేయండి. మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది. మా కాంటాక్ట్ నెంబర్ 9849964645కి కాంటాక్ట్ చేయండి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.